నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరులోని వస్త్ర దుకాణంలో కిలాడి లేడీల చేతివాటం. 10 పట్టు చీరల అపహరణపై లబోదిబోమంటున్న దుకాణ యజమాని. లైంగిక వేధింపులతో పాటు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన వైవీయూ వీసీ కృష్ణారెడ్డిని తక్షణమే తొలగించాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధుల డిమాండ్. విద్యా విధానాన్ని బలోపేతం చేయాల్సిన కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చూపుతూ నిర్వీర్యం చేయడం తగదు. పాలక ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో నడుచుకోవాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. బుధవారం వేంపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో చక్రాయపేట, వేంపల్లి మండలాలకు చెందిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కక్షలు, కార్పణ్యాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నివసించాలని తెలిపారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడాలని ఆలోచన ఉన్నా విరమించుకోవాలన్నారు. చిన్న చిన్న విషయాలకు ఘర్షణలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. గ్రామాలలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కఠినంగా హెచ్చరించారు. ఈ కౌన్సిలింగ్ సమావేశంలో వేంపల్లి సిఐ సురేష్ రెడ్డి, ఆర్కే వ్యాలీ సిఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, రంగారావు, వినోద్ కుమార్ ఇంకా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆన్లైన్ కదా కంపెనీ, చేతన కంపెనీ అంట, అట్లా కంపెనీలు అంతా ఉన్నాయి. ఆ కంపెనీ ముద్దాయి చేస్తాం, మిమ్మల్ని అందరూ ముద్దాయి చేస్తాను చెప్తాను. ఇది ఒకటి. ఏ సార్ ఎట్లా అంటే ఉన్నారు, మీరు వాటి కింద చూస్తారు బాటలకి. కడప జిల్లా ప్రొద్దుటూరులో కొంతమంది కిలాడి లేడీలు ఒక వస్త్ర దుకాణంలోకి కస్టమర్లుగా వెళ్లి తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కళాశాల రోడ్లో ఉన్న ఒక వస్త్ర దుకాణంలోకి 6 మంది మహిళలు ఒక ఇన్నోవా వాహనంలో దర్జాగా వచ్చి కస్టమర్లుగా వస్త్ర దుకాణంలోకి వెళ్లి ఖరీదైన ₹1,00,000 విలువ గల 10 పట్టు చీరలను దొంగలించారు. వస్త్ర దుకాణంలో పనిచేసే సిబ్బందిని మాటల్లో పెట్టి ఖరీదైన పట్టు చీరలను చాలా చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఈ దొంగతనం వ్యవహారం అంతా షాపులో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. మహిళలు వెళ్లిన తర్వాత షాపు యజమాని పట్టు చీరలను చూసుకుంటే చీరలు తక్కువగా కనిపించడంతో సీసీటీవీలను పరిశీలించగా ఇన్నోవా వాహనంలో వచ్చిన మహిళలు ఎంచక్కా దొంగతనం చేసి వెళ్లిపోయారని షాపు యజమాని గుర్తించి లబోదిబోమన్నారు. తమకు తగిన న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాల్సిన కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చూపుతూ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంటే విద్యార్థుల సంఖ్య తగ్గిందని సాకు చూపి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూసివేయాలని ఆలోచించడం దుర్మార్గమన్నారు. 2022 జూన్ 10వ తేదీన వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 117 ప్రాథమిక విద్య ఉసురు తీసిందన్నారు.
నాటి ప్రభుత్వం 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుంచి విడగొట్టి సమీపంలో ఉండే ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులు మాత్రమే మిగిలాయన్నారు. అందువల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 20,000 పాఠశాలల్లో 10 నుంచి 20 లోపు మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అలాగే 4,992 పాఠశాలల్లో 10 లోపు, 501 పాఠశాలల్లో 1 విద్యార్థి మాత్రమే ఉన్నారన్నారు. రాష్ట్రంలో 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండడానికి జీవో నెంబర్ 117 కారణమన్నారు. కూటమి ప్రభుత్వం స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, జీవో నెంబర్ 117 రద్దు చేస్తూ 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఆ సంఖ్యను పెంచేటందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంటే, అది చేయకుండా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిన కారణం సాకు చూపి ఆ స్కూళ్ళను మూసేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2022 జూన్ 10వ తేదీన జీవో 117 జారీ చేసింది. ఈ జీవో సారాంశం ఏమి? ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను విడగొట్టి వాటిని సమీపంలో ఉండే ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో, హై స్కూళ్ళల్లో వాటిని విలీనం చేయడం. రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ జీవో కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులు మాత్రమే ఉన్నాయి. అందువల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 10, 20 మధ్య విద్యార్థుల సంఖ్య ఉండే ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో 20,000 ఉన్నాయి. 10 లోపు విద్యార్థుల సంఖ్య ఉండే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో 4,992 ఉన్నాయి. కడప జిల్లాలో 302 ఉన్నాయి. ఒక్క విద్యార్థి ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో 501 ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,000 పైచిలుకున్నాయి. కాబట్టి మొత్తము ఈ జీవో 117 ప్రాథమిక విద్యను అస్తవ్యస్తం చేసింది, చిన్నాభిన్నం చేసింది. దీనివలన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో జీవో 117ను రద్దు చేయండి, 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాల విద్యలోనే చేర్చండి అని ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతూ ఉన్నాయి. అధికారంలోకి రాకముందు టీడీపీ కూడా ఇదే డిమాండ్ చేసింది. జీవో 117 రద్దు చేయాలి, ఇది ప్రాథమిక విద్యను నాశనం చేస్తూ ఉంది అని టీడీపీ నాయకులు పదే పదే చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జీవో 117 రద్దు గురించి ఏం ఆలోచించడం లేదు. అది ఆలోచించకపోవడమే కాకుండా ఈ జీవో వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అని సాకు చూపి ఆ స్కూళ్ళనే మూసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇదే అమలైతే రాష్ట్రంలో 4,992 ప్రాథమిక పాఠశాలలు మూసివేయడం జరుగుతుంది. ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం. ఇది ఒక విధ్వంసకరమైన, వినాశకరమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని, జీవో 117ను రద్దు చేయాలని, 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్యలోనే కొనసాగించాలని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేటందుకు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని నగరానికి చెందిన సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం లాక్కునే ప్రయత్నాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ముస్లిం దాతలిచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులపై కేంద్ర ప్రభుత్వ పెత్తనమేంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ముస్లిం సమాజం కోసం ఏ సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల హక్కులు కాలరాసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. చట్టసభల్లో అనేకమైన నల్ల చట్టాలను ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మైనార్టీ పైన కక్ష సాధింపు చర్యలు ఆపేసి అభివృద్ధి గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. విషయం ఏమంటే వక్ఫ్ బోర్డులో 40 పాయింట్లను తీసి సవరణ చేస్తాము అని చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేర్పులకు ముస్లిం సమాజం యావత్తు దేశము దీన్ని ఖండిస్తుంది. అలాగే విచిత్రమైన విషయం ఏమంటే ముందుగా ఏం సవరణ చేస్తున్నారు అని ముస్లిం మత పెద్దలకు, ముస్లిం పర్సనల్ బోర్డుకు, మిల్లీ కౌన్సిల్కు, అలాగే పెద్ద సమస్యలు ఉన్న ముస్లింలకు ముందు ఇది తెలియచేయాలి. దీంతో ముస్లింలకు లాభం ఉందా లేదంటే ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెడుతున్నారా లేక దీంట్లో మేలు జరుగుతుందా ముస్లింలకు అనేది ముందు పరిగణలోకి తీసుకొని అన్ని సమస్యలను పరిగణలోకి తీసుకొని దీని మీద చర్చించి దీని మీద సమ్మతమైతే మీరు సవరణ చేసినా కూడా అది ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ముసుగులో పెట్టి ఇది మా పెద్దవాళ్ళు అంటున్నారు రే గుడ్డలో పెట్టి కొట్టున్నాడు అని డైరెక్ట్గా చూపించి కొట్టకుండా గుడ్డలో పెట్టి కొట్టినట్టుగా ఈరోజు మీరు వాడుకుంటున్నారు. ఇది ఎలాంటి సమంజసమైన ఇది కాదు. ప్రతి ఒక్క పార్టీ, సెక్యులర్ ప్రతి ఒక్క పార్టీ దీన్ని ఖండించాలి, దీనికి వ్యతిరేకించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటు పాలక ప్రభుత్వంలో టీడీపీ కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్ కానీ ఈ సవరణకు ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దని చెప్పేసి మేము ఈ పార్టీలకు అన్ని కోరుకుంటున్నాము. అది ముస్లింలకు సంబంధించినది ప్రాపర్టీ. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీని ఇంకా ముస్లింలకు కానీ అలాగే ఆక్రమణకు గురైనటి తిరిగా తీసుకోవడం కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం లేదు. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ముస్లింలు ధనికులు వక్ఫ్ చేసింది. అంటే పేదవారికి మా ప్రాపర్టీ మీద ఆధికం వచ్చేది ముస్లిం పేదవారికి పంచిపెట్టాలని చెప్పేసి అది వక్ఫ్ అంటే దానం ఇచ్చారు. ఇప్పుడు చాలామంది ధనికులు ఉన్నారు ముస్లింలలో, వాళ్ళకు సంతానం లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కోట్లకు కోట్లు ఆస్తులు వాళ్ళవి వక్ఫ్ బోర్డుకు హ్యాండ్ ఓవర్ చేశారు, వక్ఫ్ చేశారు, అంటే దానం ఇచ్చారు. ఇది మాకు అవసరం లేదు, పేద ముస్లిం ప్రజలకు దీని ఆధిక్యం చెందాలని చెప్పేసి వాళ్ళు వక్ఫ్ చేస్తే అలాంటి వక్ఫ్ ప్రాపర్టీని ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరెబ్బ సొమ్ము కాదు, ఇది ప్రజలు దానం చేసి పేదవాళ్ళ కోసం ఇచ్చిన వక్ఫ్ ఆస్తులను ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారా మీరేమన్నా? ఇలాంటి దానికి ఖచ్చితంగా యావత్తు దేశం దీన్ని ఖండిస్తుంది. ముందుగా దీన్ని సవరణ చేయండి. ముందు దీనికి ఏం మీరు మార్చదలుచుకున్నారో ముందు ప్రజల్లో పెట్టి అది సమ్మతమైతే దాన్ని మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేయొచ్చు. కానీ ముస్లింలకు ఎలాంటిది కూడా దీని మీద హక్కు లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కంపెనీలకు మీరు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే యావత్తు దేశం తిరగమలుతుంది. అలాగే ప్రతి ఒక్క పార్టీని కూడా మేము కోరుకునేది ఏమంటే ఈ సవరణ కోసము మీరు మద్దతు పలకద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే వక్ఫ్ బోర్డు నుంచి ఎంత ఆధిక్యం వస్తుందో ఆ ఆధిక్యంలో ఎక్కడ మీరు డెవలప్మెంట్ చేశారా? ఈరోజు మశానాన్ని గడిపోతే దావలు లేవు,
మోకాట్లోటి నీళ్ళలో శవాలను మోసుకొని పోతున్నారు. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మధ్య మీద దాండులు. అలాగే దీని మీద వచ్చింది ఆధికంలో ఎవరు కొట్టుకొని పోతున్నారా అది కూడా అర్థం కావడం లేదు. ఒక డిస్టిక్ ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారులు డెవలప్ చేయాల్సింది పోనిచ్చేసి ఇంతవరకు ఈ వచ్చే ఆధికంలో ఎక్కడ కానీ అసలు ఇంతవరకు మైనార్టీలకు వక్ఫ్ బోర్డు మీద 3వ స్థానంలో ప్రాపర్టీ ఉందని చెప్పేసి దేశంలో మీరు చెప్తున్నారు. అంత పెద్ద ప్రాపర్టీ, అంత పెద్ద వక్ఫ్ బోర్డు ఆస్తులను ఇంతవరకు ఆధికంతో ముస్లింలకు ఏం చేశారు మీరు చెప్పండి. మీరు వచ్చినప్పటి నుండి ముస్లింలను టార్గెట్ చేసి త్రిబుల్ తలాక్ అంట, సివిల్ కోర్ట్ అంట, ఎన్ఆర్సీ అంట, త్రిబుల్ తలాక్ అంట, హిజాబ్ అంట, ఇట్లాంటి ఎన్నో మీరు ఇబ్బందులే ముస్లింలకు పెట్టారు. కానీ అలాంటి వారు ఈరోజు ముస్లింల ప్రాపర్టీ మీద మీరు ఎందుకు వస్తారు? మీకు ఏం అధికారం ఉంది? ముస్లిం సమాజం కోసం మీరు మేలు చేసినారా? ఇప్పుడు ఉన్న ప్రాపర్టీకి కూడా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు కూడా కాజేసేదానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ముస్లింలకు మేలు చేసేదాన్ని కాదు. ముస్లింలారా, ఏ పార్టీలో మీరు ఉన్నా కూడా మీరు మీ సమాజానికి, మీ కమ్యూనిటీకి ఏదన్నా అన్యాయం జరిగితే గలమిప్పండి. మీ సహసహకారాలు మీ కమ్యూనిటీకి అందించండి. మీరు పార్టీలో ఉండారు అని చెప్పేసి ముస్లింలకు అన్యాయం జరుగుతున్నా కూడా చూస్తూ ఉన్నారంటే మీరు చరిత్రహీనులు అవుతారు. మీరు పార్టీలో ఉండి ఏదో ఒక సాగు చూపించేసి పార్టీకి సపోర్ట్ చేసి ప్రజలను మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేస్తే మీకు ఈ సమాజము ఎప్పటికి కూడా మర్చిపోదు. చరిత్రహీనులుగా మేము గుర్తిస్తుంది కనుక ముస్లిం సోదరులందరూ దీని మీద ఏకమై దీని మీద ఏమిటి ఈ చట్టం ఏముండదు తెలియజేసుకొని దీని మీద తిరగబడి ఈ బిల్లుకు పాస్ కాకుండా దేశం అంతటి కూడా ఆందోళన చేపట్టడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గతంలో లైంగిక వేధింపులతో పాటు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన వైవియు వీసీ కృష్ణారెడ్డిని ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. వైవియు వీసీని తొలగించాలని కోరుతూ కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగి వేమన యూనివర్సిటీ వీసీగా సూర్య కళావతి హయాంలో ప్రిన్సిపల్గా పనిచేసిన కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు, వివిధ అవినీతి అక్రమాల కారణంగా సస్పెండ్కు గురయ్యారన్నారు. అటువంటి వ్యక్తికి వీసీ పదవి అప్పగించడం ఏమాత్రం సరికాదన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని వీసీగా నియమించడం చూస్తుంటే ఈ ప్రభుత్వం నైతికత, విలువలకు ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ మంత్రి ఈ విషయంపై దృష్టి సారించి సత్వరమే కృష్ణారెడ్డిని వీసీ నియామకం నుంచి ఉపసంహరించాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బాలరాజుతో పాటు ఇతర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగి వేమన యూనివర్సిటీ అలాగే రాష్ట్రంలో ఉన్న విద్యా ప్రక్షాళన పేరుతో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు తదితర అంశాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగింది. కడప యోగి వేమన యూనివర్సిటీలలో ఇవాళ ఇన్ఛార్జ్ వీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అలాగే జిల్లా విద్యార్థినులుగా ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎందుకు కనపడడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇదే యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా పనిచేసే సందర్భంలో సూర్య కళావతి వైస్ ఛాన్సలర్గా ఉన్న నేపథ్యంలో ఆయన లైంగిక వేధింపుల కారణంగా లేకపోతే అవినీతి అక్రమాల కారణంగా సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియామకం అంటే మహిళల పట్ల గౌరవం ఈ ప్రభుత్వానికి లేదా? అంతరాత్మను కొదవబెట్టే అల్ప బుద్ధిని దిద్దుకుంటే కాలం మారిపోతుందని చెప్పి పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు. అలాంటి మాటలకు, నైతికతకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? అంటే లైంగిక వేధింపుల కారణంగా సస్పెండ్ అయిన వ్యక్తిని వీసీ చైర్లో కూర్చోబెట్టడం
ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణా యూనివర్సిటీలో రిజిస్టర్గా పనిచేస్తున్నటువంటి కృష్ణారెడ్డి ఇవాళ అక్కడ ఏసీబీ దాడులు జరిగాయి, ఎంక్వైరీ జరిగింది. తన యొక్క పదవీ కాలం కూడా 2.5 సంవత్సరాలు అంటే 1.5 సంవత్సరానికే కిందికి వచ్చాడు. ప్రిన్సిపల్గా వచ్చి ఇక్కడ సస్పెండ్ అయ్యాడు. లైంగిక వేధింపులు, అవినీతి క్రమాల చిట్టా ఇంత పెద్దది పెట్టుకొని ఏ నైతికతతో ఈ ప్రభుత్వం ఇతన్ని ఇన్ఛార్జిగా పెట్టిందో సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎలాంటి విలువలతో ఉన్నారో మీరు ఒకసారి మీ ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి హంగర్ స్ట్రైక్ ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జీవలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని వేంపల్లె నూతన సీఐ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వేంపల్లె నూతన సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటామని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే అసాంఘిక కార్యక్రమంపై గట్టి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో ఈయన పులివెందుల ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలిసి శాలువాతో ఆయనను సన్మానించారు. అనంతపురం సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ అందించిన సేవలు చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య, ఎంవి సుబ్బారెడ్డిలు తెలిపారు. అనంతపురంలో మృతి చెందిన ఎంవి రమణ భౌతిక కాయానికి ఆయా నేతలు సందర్శించి ఘనంగా నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంవి రమణ విద్యార్థి దశలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో సాగిన ఉద్యమానికి కన్వీనర్గా చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. కళ్యాణదుర్గం ఏరియా పార్టీ కార్యదర్శిగా, అనంతపురం జిల్లా పార్టీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి మహిళ, రైతు, విద్యార్థి, యువజన, శ్రామిక, రైతు సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటాలు నిర్వహించారన్నారు. ముఖ్యంగా కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లించాలని సాగిన పోరాటాలకు నేతృత్వం వహించారన్నారు. ఎంవి రమణకు కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలైన ఎద్దుల ఈశ్వరెడ్డి, ఎన్ శివరామిరెడ్డి, జె వెంకట్రామిరెడ్డిలతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన కమ్యూనిస్టు విలువలకు నిస్వార్థం, నిరాడంబరత, నిబద్ధత, అంకితభావం, నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు గెలిచిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. తన మరణానంతరం కూడా పార్థివ దేహం 10 మందికి ఉపయోగపడాలన్న సంకల్పంతో మెడికల్ కళాశాలకు దేహాన్ని దానం చేసి నేటి తరానికి స్ఫూర్తిగా నిలవడంపై ప్రత్యేకంగా కొనియాడారు. ఎంవి రమణ గారి మృతికి పార్టీ కడప జిల్లా సమితి పక్షాన ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎంవి రమణ గారు అంటేనే పార్టీలో ఎన్ని లక్షణాలు ఉండాలనో, ఒక కమ్యూనిస్టు పార్టీ నైతిక విలువలకు కట్టుబడి ఉండడంలో కానీ, నిరాడంబరతో కలిగి ఉండడం అనేటువంటిది మన ఎంవి రమణ గారిలో చూసాం. ముక్కుసూటి మనస్తత్వము, ఏదైనా చెప్పాలనుకునేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం, నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ దేశంలో దోపిడీ లేని సమాజం నిర్మించడం కోసం ఆహారంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎంవి రమణ గారు. అట్లే ఈ ప్రాంతానికి సంబంధించి రాయలసీమ అంటానే కరువు, వలసలు, ఆత్మహత్యలు అనేటువంటి ఈ 3 నివారణ కోసం నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పోరాటం చేయడంలో ఎంవి రమణ గారు భూమిక పోషించారు. మరి వారి ఆశయ సాధన కోసం మనం అంతా కంకరబద్ధులం కావాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వారి మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రొద్దుటూరులోని వస్త్ర దుకాణంలో కిలాడి లేడీల చేతివాటం, 10 పట్టు చీరల అపహరణపై లబోదిబోమంటున్న దుకాణ యజమాని. లైంగిక వేధింపులతో పాటు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన వైవీయూ వీసీ కృష్ణారెడ్డిని తక్షణమే తొలగించాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధుల డిమాండ్. విద్యా విధానాన్ని బలోపేతం చేయాల్సిన కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చూపుతూ నిర్వీర్యం చేయడం తగదు.
పాలక ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.